ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. For the Lord will be your confidence and will keep your foot from being caught. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీ మనస్సులో భయం రాజ్యమేలుతుందా? నీ భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఉందేమో, అనేకమైన ఆందోళనతో నువ్వు పట్టబడి ఉన్నావేమో. అయితే దేవుడు నీ కొరకే ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఆయనే నీకు ఆశ్రయం. ఈ వాక్యం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ నీ ఆత్మకు బలము చేకూర్చేటటువంటి శక్తివంతమైన వాక్యం ఇది. ప్రతి పరిస్థితికి ఆయనే నీకు ఆధారం. నీ మార్గములు సరళము చేసే దేవుడు, నీ కాలు చిక్కుపడనీయకుండా నిన్ను కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ ప్రతి అడుగు బలపరుస్తాడు, నీ ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు. అది ఎక్కడైనా, నీ ఉద్యోగములో, నీ గృహములో, నువ్వు నడిచి వెళ్ళే నీ మార్గములో ఆయనే నీకు ఆధారం. యెహోవాయే నీ భద్రత. తరచూ మన భయాల నేపథ్యంలో నాకేదన్నా అయితే, ఇలాగ పరిస్థితి జరిగితే నాకేంటి ఆధారం అని మనం ప్రశ్నించుకుంటాం. అది నీ ఆరోగ్య సమస్యల నుండి కావచ్చు, నీ కుటుంబ పరిస్థితుల నుండి కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, నీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు. మనం భద్రత కోరుకుంటాం. మనకు ఏంటి ఆధారమని మనం ప్రశ్నించుకుంటాం. ఈ లోకంలో మనం ఆధారపడే ఏది కూడా కొన్నిసార్లు నీ జ్ఞానం మీద ఆధారపడతాం. కొన్నిసార్లు నాకేమి పెద్ద కుటుంబం ఉంది, నాకేంటి కొదువా అని అనుకుంటాం. నీ చదువు మీద, నీ శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడతాం. ఎందుకంటే అవి మనకు భద్రత ఇస్తుందని ఒక నమ్మకం మనకు. ఈ లోకంలో నువ్వు ఆధారపడే ఏది కూడా శాశ్వతం కాదు. నిజమైన ఆధారం, నిజమైన భద్రత మనకు దేవునిలో మాత్రమే ఉంది. ఆయన వాక్యంలో నీకు భద్రత. దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలో నాకు అదే నెమ్మది కలుగ చేశాను. బాధలో ఆయన ఆధారపడింది వాక్యం మీదే. ఆయన నీడలో నీకు ఆధారం ఉంది. ఈ మాట ఎంతో నీకు ధైర్యాన్ని కలుగ చేయాలి. అంత మాత్రమే కాదు సుమా, మనం అనేక సార్లు మన పాదాలు నడుస్తున్న మార్గాలు మనం ఎరగం. కొన్నిసార్లు శత్రువు మనం వెళ్తున్న మార్గంలో అతడు ఉరి ఉంచుతాడు మనల్ని పట్టుకోవటానికి. కొన్నిసార్లు మన మార్గాల్లో ప్రమాదాలే ఎదురవుతాయి. కొన్నిసార్లు మనమే తప్పుడు దారిలో నడుస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చిక్కుబడకుండా నీ కాలు నేను కాపాడుతాను. నువ్వు పడకుండా ఆయనే తగిన మార్గానికి మళ్ళిస్తాడు. నీ శత్రువులు వేసిన ఆ ఉరి, లేదంటే నిన్ను పట్టుకోవటానికి వాళ్ళు వేసినటువంటి అపాయము నుండి ఆయన తప్పిస్తాడు. నీ అడుగులకు నువ్వు నడవవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పేతురు నీళ్ల మీద నడిచాడు. నడుస్తూ యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు గాలిని చూసి భయపడి అతడు మునిగిపోసాగాడని లేఖనం మాట్లాడుతుంది. అతడు పడిపోతున్నప్పుడు యేసు చెయ్యి చాపి ఆయన పట్టుకున్నాడు.
ఈ దినం ఈ మాటలు వింటున్న మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నడుస్తున్న మార్గంలో అనేకసార్లు పడిపోతాం. శోధనలో, ఊరిలో అనేకమైన అపాయములు పడిపోతూ ఉంటాం. దేవుని మాటల మీద లక్ష్యం ఉంచక, వాక్యాన్ని ధ్యానించక, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, ఆయనకు స్థానము లేక, నీ జ్ఞానము మీద, నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి నడుస్తున్న మార్గాలు అవి క్షేమాన్ని కలుగు చేయవు. నీకు మంచిగానే అనిపిస్తాయి, కానీ అవి నీకు క్షేమకరమైనవి కావు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ త్రోవలన్నిటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని లేఖనం మాట్లాడుతుంది. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి. ఈ ఉదయకాల సమయం, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ ఆధారం దేవుడని నమ్మి పూర్ణ హృదయముతో విశ్వాసముంచు. అప్పుడు నీ అడుగులు తడబడవు, నీ మార్గము సరళము చేయబడుతుంది. దీవెనకరమైన మార్గాలలో, వెలుగుకరమైన మార్గాలలో నడిపించే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆ ప్రకారముగా సిద్ధపడి ఈ నూతన దినపు అడుగులు ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇదిగో నిన్ను నమ్మి నా కాలు చిక్కుబడకుండా మీరు కాపాడే దేవుడని, ప్రతి పరిస్థితుల్లో మాకు ఆధారమైన దేవుడని నమ్మి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ఈ ఉదయకాలం నా చేతిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభా, మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాలలో మీరు నాకు ఆధారమై నన్ను నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.